హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మా వీధి రామాలయం, తర్వాత మా పుట్టింటి జ్ఞాపకాలు ఇంకొన్ని మీతో అయితే పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఏం పర్వాలేదు. నా మెమరీస్ అన్ని మీతో ఈ వీడియోస్ రూపంగా ఇలా పంచుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అందులో కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో ఇలా చక్కగా ఉండడం, చూసుకోవడం నాకు కూడా చాలా మెమరబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నానండి. ఇక పుట్టి పెరిగిన ఇల్లు గురించి ఎన్ని చెప్పాలన్నా, ఆ ఊరు గురించి ఎన్ని చెప్పాలన్నా, ఆ మాటలు, ఊసులు తరగనే తరగవు కదండీ ప్రతి ఒక్కళ్ళకి. అలాగే ఇది మా తాతయ్య గారు ఇచ్చిన ఇల్లండి. స్టార్టింగ్‌లో అయితే గనక తాటాకిల్లండి. తర్వాత రేకుల షెడ్ తర్వాత ఇప్పుడు తమ్ముడు కొంచెం ఎదిగొచ్చిన తర్వాత ఇంకా బిల్డింగ్ అయితే కట్టుకున్నాడండి తీసేసి. కిందయితే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు. చక్కగా ఇద్దరు పండంటి పిల్లలండి. మగపిల్లలు. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కోసం కొంచెం పైన కూడా వేసేసుకుంటే కొంచెం తర్వాత మళ్ళీ పిల్లలకి చదువుల నిమిత్తం అవి కొంచెం ఇంకా పెట్టుకుంటూనే ఉండాలి కదండీ మనీ అనేది. సరే ఇల్లు పని అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ పిల్లల చదువుల గురించి చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పైనైతే మళ్ళీ ఒక 2 బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అవంతా ఎలా వచ్చింది మీకు నెక్స్ట్ గృహప్రవేశం వీడియోస్ అవి తర్వాత అప్‌లోడ్ చేస్తానండి. ఇక మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంకా ఇది మా ఇంటి వెనకాల వీధండి. ఈ వీధి వెనకమాలే మొత్తం చెరువులు, పంట పొలాలు అన్నీ ఉంటాయండి. కనుచూపు మేర చూస్తే ఎక్కడైనా సరే పచ్చగా పచ్చదనంతోటి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ ఇంకా మాకు ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే మా ఇంటి పక్కనే చక్కగా ఒక చెరువు కూడా ఉంటుందండి. చెరువు గాలి అది వస్తూ ఎంతో బావుంటుందండి. ఇక రామాలయం గురించయితే చెప్తాను. ఈ మా వీధి రామాలయం అండి. ఒక 2 ఇళ్ళు అవతలే ఉంటుంది మాకు ఈ రామాలయము. ఈ రామాలయంలో ప్రతి ఏటాను చక్కగా రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి కళ్యాణం జరిపిస్తారండి. ఎంత కన్నుల పండగగా ఉంటుందంటే లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారి సమేతంగా ఉన్న ఈ రామాలయంలో మాకైతే ఎన్నో మెమరీస్ అండి. ఇలా మా మేనల్లుడు వయసు ఉన్నంతప్పటి నుంచి కూడాను అసలు ఈ గుడి అయితే ఇంకా చాలా హైట్ ఉండేదండి. కింద అయితే చాలా లోతుగా ఉండి గొయ్యిలా ఉండేదన్నమాట. చిన్న వర్షం పడినా సరే ఆ నీళ్ళన్నీ ఈ గోతులోకి చుట్టూ వచ్చేసి నిలబడిపోయేవండి. కొన్ని రోజుల పాటు ఆ నీళ్ళు అలాగే ఉండి ఆ నీళ్ళల్లో ఆటలు. తర్వాత రామచంద్ర ప్రభుకు ఒక నమస్కారం చేసుకొని తెచ్చుకున్న చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పర్మెంట్లు ఏవో ఒకటి తీసుకొచ్చేసి అలాగా ఆ మందారాకుల్లో బిల్లగన్నేరు పువ్వులతోటి పెట్టేసి పూజ చేసుకున్నట్టుగా. తర్వాత ఆ గుడి ప్రాంగణంలోనే చింతపిక్కలాటలు, దాగుడు మూతలు, 4 స్తంభాల ఆటలు, తొక్కుడు బిళ్ళాటలు, ఇంకెక్కడే ఆటలు, పాటలు, ఏడుపులు, కోపాలు, తాపాలు అన్నీనండి. ఒకటి కాదు. ఇంకా అలాగా ఇప్పుడైతే కాసేపు ధ్యానం చేసుకోవాలి, శ్రీరామచంద్రమూర్తిని అలా నిలువెత్తుగా చూస్తుంటే అసలు మనసంతా ఏదోలాగా అయిపోతూ ఉంటుందండి. కాసేపు అలా ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ఉండి వెళ్ళాలనుకుంటున్నామా, కానీ అప్పుడు అలా లేదండి. ఇదే రామయ్య తండ్రి దగ్గర కల్మషం లేని ఆ పనులు, ఆ ఆటలు, ఆ పిల్లల ఆ వయసు అప్పుడు అసలు ఏం మాట్లాడుకున్నామో ఏంటో మాకే అర్థం కదండి. ఒక్కొక్కసారి ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే వచ్చినప్పుడల్లా అనిపిస్తుందండి. ఆ రామాలయం చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. మా స్నేహితులు అసలు ఇప్పుడైతే ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా సరిగ్గా తెలియదండి. అయితే ఆడపిల్లలమేనండి నలుగురం కూడాను. ఇంకా గుడి గంటలు కొట్టుకుంటూ అసలు చుట్టూ తిరిగేస్తూ పరుగు పందాల ఆటలు అసలు ఎలా ఉండేదోనండి. ఇంకా ఈ గుడి చుట్టూ చూపిస్తుంటే మీకు నాకైతే చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇంక ఇలాగేనండి పిల్లలంటే ఏంటి, అది దైవం, భయం ఉండాలి, భక్తి ఉండాలి అనేది ఆ వయసులో ఏమీ తెలియదు కదండి మనకి. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాటి గురించి అన్నీ కూడా తెలుసుకుంటాము. ఏ వయసులో ఉన్నది ఆ వయసులోనే కదండి. ఇలాగే ఇక చుట్టూ కూడా చక్కగా తులసి కోటనైతే వేశారండి చుట్టూను, గుడి చుట్టూను. చాలా హ్యాపీగా అనిపించింది. గుడిని చూస్తే ఇలాంటి మెమరీస్ ఎన్నో గుర్తొస్తూ ఉంటాయండి. ఇంకా ఇది మాత్రం ఇప్పుడు బాగా హైట్ లేపి గుడికి కింద టైల్స్ అవి వేయించి రంగులు అవి వేసి చాలా అందంగా ఉంచుతున్నారండి. రామాలయంలో ప్రతి తూడ్చి చక్కగా ముగ్గు వేసి ఆ స్వామివారికి కాస్త నైవేద్యం పెట్టి దీపం వెలిగించి సాయంత్రం పూట భజన అండి. శనివారం భజన కూడా చేస్తున్నారు. ఇక ఆడవాళ్ళు ఒక చుట్టుపక్కలే ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఒక 10 మంది అలా కూడుకొని చక్కగా కూర్చొని ఆ రామ సంకీర్తనలు పాడుకొని ఆ రామనామం చెప్పుకొని 1 గంట 2 గంటల సేపు చక్కగా మైక్ పెట్టుకొని ఇలా పాడుకుంటూ పెద్ద వయసు అయిన తర్వాత ఇంతకన్నా కాలక్షేపం ఇంకేం కావాలి చెప్పండి. ఆ వయసులో మనకి చిన్నపిల్లల వయసు అప్పుడేమో ఆటలు పాటలు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమో పరువు బాధ్యతలు, ఈ
వయసు వచ్చిన తర్వాత భగవంతుని సేవ ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని చూసి ఆ భగవన్నామ స్మరణ చూసి నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. అందుకే మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి నమస్కరించుకుందాము. ఇక తెల్లవారితే వర్షం అండి. పొద్దున్నే అసలు ఎంత వర్షం అంటే తుఫాన్ అని అన్నారు మేము వెళ్ళిన మరుసటి రోజున. ఇలా దట్టంగా మబ్బులు మూసేసినప్పుడు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అనేవారండి పిల్లలు భయపడతారని చెప్పేసి అర్జున పాల్గొన అర్జున పాల్గొన అంటే తొందరగా ఆ ఉరుములు మెరుపులు సర్దుమణిగిపోతాయి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరూ కలిసి యుద్ధంలో పాల్గొనేటప్పుడు వచ్చే శబ్దాలు అవి అని చెప్పేవారండి మనకు చిన్నప్పుడు. అలాగే ఇలా గాలి కానీ వర్షం కానీ వస్తుంటే ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అవ్వదు కదండి. ఇంకా బయటకు వచ్చి తడవడమో లేకపోతే ఇలా కేరింతలు కొట్టడమో చాలా సరదాగా అనిపిస్తుంది కదండి. అలాగే ఇదే ఇల్లండి. అప్పట్లో మా అమ్మ వాళ్ళు మా పెళ్ళైన కొత్తలో అమ్మ అయితే కింద నేల అలికేదంటండి. అదే నేల మళ్ళీ మేము పుట్టేటప్పటికి గచ్చు అంటే సిమెంట్ గచ్చు, మళ్ళీ అదే తర్వాత నాపరాయితోటి రేకుల షెడ్ వేసుకున్నప్పుడు నాపరాయి, తర్వాత ఇప్పుడు ఇలా టైల్స్ వేసుకొని అందంగా తమ్ముడైతే చక్కగా కట్టించుకున్నాడండి ఇల్లు. అంటే మనం ఉన్నది ఒకటే స్థలం అవ్వచ్చు, కానీ దాన్ని తరాల కొద్దీ మారుతున్న కొద్దీ మన మార్పులు కూడా అలా వస్తూనే ఉంటాయి కదండి. ఇక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్కి ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళ జాబులు వాళ్ళ భవిష్యత్తు నిమిత్తం ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఇప్పుడైతే కనుక తమ్ముడు ఇంకా వాడి సీజన్ వచ్చేసరికి ఇలా చక్కగా అందంగా ఇల్లునైతే స్ట్రాంగ్గా కట్టించుకొని ఇల్లు తరాలు మారే కొద్దీ ఎలా మార్పు చెందిందో బరువు బాధ్యతలు కూడా అలాగే మారుతూ ఉంటాయండి. తరాలు మారే కొద్దీ కూడా చిన్నవాళ్ళ బాధ్యతలు ఎక్కువ తీసుకుంటారు కదా, అలాగే తమ్ముడితోటి ఏదున్నా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము. ఇక నెక్స్ట్ ఇంకా మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు సౌకర్యం ఉంటుందండి. ఇక్కడ ఈ 2 కిలోమీటర్లు కూడా ఈ పొలాల మధ్య నుంచి కాలువల మధ్య నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. లేదంటే ఏదైనా ఆటో కానీ వెహికల్ ఏదైనా ఉంటే కనుక వెళ్ళాలి తప్ప, లేదంటే బస్సు సౌకర్యానికి అయితే కనుక కంపల్సరీ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలండి ఎవరమైనా సరే. ఇంకా అక్కడ మనకి బట్టలని ఏదైనా షాపింగ్స్ ఏమైనా కొనుక్కోవాలంటే కనుక ఉంటాయి. అయితే ఇంకా ఈ పంట పొలాల నుంచే ఇలా చక్కగా సన్న రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు మేంచే ఏంటి చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అటు ఇటు కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అసలు అంతకుముందు పచ్చటి పొలాలండి. గ్రీన్గా ఉండేది. అసలు వెళ్తుంటే కూడా చాలా గాలి అంతా చాలా బాగుండేదండి. అయితే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, బోర్డు స్కూల్ ఇక్కడ 7th క్లాస్ వరకే ఉందండి. తర్వాత 8th నుంచి కాలేజ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఇంకా సిటీకి అయితే వెళ్ళాలి. 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత అక్కడ బస్సు సౌకర్యం తీసుకొని వెళ్ళాల్సి ఉండేదండి. ఇప్పుడైతే కొంచెం ఆటోలు, తర్వాత బైక్స్ ఇవన్నీ కొంచెం అవైలబుల్ వచ్చిన తర్వాత ఈ 2 కిలోమీటర్లు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అప్పట్లో అయితే కనుక నేను పొద్దున్న 2 కిలోమీటర్లు, సాయంత్రం 2 కిలోమీటర్లు బ్యాగ్ లంచ్ బాక్స్ ఉంచుకొని నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేదానండి ఈ రోడ్డు అమ్మటని. అవి కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఫ్రెండ్స్ అండి ఇంకా బస్సు దిగ్గానే నలుగురు ఫ్రెండ్స్ గ్రూప్ కింద యాడ్ అయ్యి అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి లోపలికి పల్లెటూరుకి. అలా హ్యాపీగా అనిపించాయి ఆ రోజులన్నీ కూడాను. అలాగే ఇప్పుడైతే బట్టలు కొనుక్కోవడానికి అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా అలా నడుచుకుంటూ ఈ చిన్న మూమెంట్స్ అయితే మీకైతే తీసి నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. కొబ్బరి చెట్లు చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఈ కొబ్బరి చెట్లు గాలి, తర్వాత ధాన్యపు రాసండి ఎక్కడో పొలం ఉన్నట్టున్నది. ఇంకా రాసంతా పట్టుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద ఇలా ఎండబోసారండి. ఎన్ని రోజులు అయిందో ఇలా చక్కగా ఈ ఒడ్లు రాసిని చూసి ఇలాగే ఎండబెట్టి చక్కగా మళ్ళీ ఎత్తుకొని ఇన్ని బస్తాలు అయింది, ఎకరాకి అన్ని బస్తాలు అయిందని చెప్పేవారు. మా ఊరు నుంచి ఇక్కడికి చివరికి వచ్చేసరికి ఇక్కడ ఒక విలేజ్ ఉంటుందండి. ఈ విలేజ్కి మంచినీటి చెరువు, నీళ్ళ ట్యాంకు అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే మనం బస్సు అయితే ఎక్కుతామండి. సెంటర్ అంటారు ఇది. అయితే ఈ సెంటర్ దగ్గర ఇవాళ సోమవారం సంత అయితే పెడతారండి మార్కెట్. అయితే ఒక 5-6 ఊర్లకి సరిపడా కలిపి ఒకటే ఊర్లో పెట్టేవారండి మా చిన్నప్పుడైతే. మొత్తం 5-6 ఊర్ల వాళ్ళు కూడా మధ్యాహ్నం 2-1 గంట ఆ టైం నుంచి మొదలు పెట్టేవారండి. సైకిల్ వేసుకొని వెళ్ళి సంత చేసుకొని సాయంత్రం 7 ఆ టైంకి అలా వచ్చేసేవారండి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ ఊరికి ఆ ఊరే బండ్లతో వచ్చేస్తున్నాయి లోపలికి. లేదంటే కనుక ఇలా ఏ ఊరికి ఆ ఊరే చిన్న చిన్న సంత మార్కెట్లు అయితే పెట్టేసుకుంటున్నారండి. ఇంకా అంతంత దూరం వెళ్ళక్కర్లేకుండాను. ఇంకా అలా ఈ సంత మార్కెట్లు అయితే కనుక ఇలా వచ్చేసినాయి ఇప్పుడు.
వారానికి ఒక్కసారేనండి మార్కెట్ అనేది. అందులోనే నాన్ వెజ్, వెజ్ తర్వాత చిరుతిళ్ళు అనేవి తెచ్చుకునేవారండి. మళ్ళీ వారం దాకా మార్కెట్‌లకి వెళ్ళే పనే లేదు. ఇప్పుడు అలా కాదు కదండీ! అందులోనూ అప్పట్లో రూ. 50 పెడితే సంతంతా చేసుకొచ్చేసేవారండి నాన్న. కానీ ఇప్పుడు మనకి 500, రూ. 1000 పెట్టినా కూడా ఏమీ రావట్లేదు కదండీ! అప్పటి రోజులు అప్పుడివే. ఇంకా అలాగే ఇదిగోండి బట్టల షాప్‌కైతే వచ్చేసాము. ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలకి, తమ్ముడు వాళ్ళ పిల్లలకి అందరికీ ఇంకా నైట్ డ్రెస్సులు ఏవో కావాలని అంటే గనక శారీస్ అవి తీసుకోవడానికి అని చెప్పేసి మా ఊరికి దగ్గరలో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి, కొంచెం సిటీ లాగా. ఇంకా ఇక్కడికైతే రావాలండి కంపల్సరీ. ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 ఊర్లు కూడాను ఇంకా ఇక్కడికే వచ్చి మార్కెట్ చేసుకోవాలి ఏమైనా కొనుక్కోవాలన్నా. హాస్పిటల్స్కి కానీ ఏదైనా బంగారం కొనాలన్నా ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఒక 5-6 కిలోమీటర్లు అయితే కంపల్సరీ రావాల్సిందేనండి అమ్మ వాళ్ళ ఊరి నుంచి. ఇంకా సరే ఇంక ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిన తర్వాత ఇంకా తీసుకున్న బట్టలు ఇవన్నీ కూడాను అమ్మకైతే చూపిస్తున్నామండి. ఇవి తీసుకున్నాం ఇవి తీసుకున్నామని. నాకు తెలిసి అయితే కనుక సిటీలో క్వాలిటీ రేట్లు కన్నా కూడాను మనకి పల్లెటూరులో క్వాలిటీ రేటు కూడా కొంచెం తక్కువ అండి. ఎందుకంటే చాలండి ఆ మాత్రం మినిమం క్వాలిటీ మనకి వాడుకోవడానికి. తర్వాత కాస్ట్ వచ్చేసరికి నాకు చాలా తక్కువ అనిపించింది. సిటీలో మనకి ఆ రెంటల్ కాస్ట్, మరి ఆ అద్దెలకి వేస్తారు, తర్వాత జీతాలు మనకి సేల్స్ మ్యాన్స్కి ఇచ్చే జీతాలు ఇవన్నీ వేసుకునో ఏంటో తెలియదు. చాలా కాస్ట్ అయితే చెప్తారండి, డిస్కౌంట్లు ఆఫర్లు అంటారు. కానీ నాకెందుకో కానీ పల్లెటూరులోనే కొంచెం బట్టలు కొంచెం తక్కువ రేటుకి వస్తాయని అయితే అనిపిస్తుంది. ఇంకా అలాగే తీసుకొచ్చినవన్నీ కూడా ఒకసారి అన్నీ చూసేసుకొని ఇవి ఆ రేటు పడింది ఇవి ఈ రేటు పడింది అని చెప్పేసి చాలాసేపు కబుర్లు ఆడుకొని తర్వాత నిదానంగా తిని లేటుగా పడుకొని లేటుగా లెగడం ఇవన్నీ మామూలే కదండి పుట్టింటికి వచ్చామంటే. ఇంకా ఈరోజు మీకు మా మరదలు కట్టే కాలిమాల అనేది చూపిస్తానండి. కాలిమాల అనేది మనం కాలు బొట్టన వేలికి దారం ఇలాగే సేమ్ ఇలాగే చుట్టుకొని ఒక 10 పొరల దాకా చుట్టుకున్న తర్వాత ఆ దారం అనేది మనకి పువ్వులను బట్టి కొంచెం దారం అనేది ఎంచుకుని దాన్ని ఇలా తెంచేసుకోవాలండి. తెంచుకున్న తర్వాత దీన్ని చక్కగా మనం అటు ఇటు పువ్వులను అయితే పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత ఆ దారం పైనుంచి ఒక మెలైతే వేసి దారం లాగితే కనుక కాలిమాల వచ్చేసినట్టేనండి. చూపిస్తాను చూడండి. అలా పువ్వులు పెట్టుకొని ఆ పైన ఉన్న ఆ దారానికి మనం వేసే ఆ దారం ముడి ఒక మెలికి వేసి దారం సూదిమాల పూలు కట్టినప్పుడు మీకు చేతిమాల ఎలా కట్టాలనేది నేను చూపించానండి. అయితే ఇది కాలిమాల అన్నమాట. చేతిమాల ఏంటంటే తొందరగా సాగిపోతుందండి మనకి దండ అనేది. ఇది వచ్చేసరికి అస్సలు సాగదు. ఎలా కట్టేమంటే అలాగే ముద్దగా ఉంటుందండి. మా మరదలు అయితే చాలా ఈజీగా కట్టేసింది. నేనైతే కాలిమాల అంటే కాలి బొటనకు వేలికి ఇలా చుట్టుకొని కట్టేదే అని అనుకున్నాను. కానీ చేతికి కూడా ఇలా చుట్టుకొని ఎంత పువ్వులనైనా సరే ఈజీగా కట్టేయచ్చు అని చూపించిందండి. అందులోనూ ఈ కనకాంబరాలను చూసారండి మీరు. నాటు కనకాంబరాల బదులు ఇలా హైబ్రిడ్ కనకాంబరాలు అండి. ఇవి వచ్చేసరికి కొంచెం తక్కువ టైమే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండవండి, తొందరగా వాడిపోతాయి. కానీ చెట్టు మాత్రం రొబ్బ వేస్తే బతికేస్తుందండి. వీటికి విత్తనాలు అనేవి ఉండక్కర్లేదు, ఉండవు కూడాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నాన్న పెంచే కోళ్ళని అట్లని చూపించాను కదా. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా కోడి పందాలు వేశారంట. పందెం కడితే కోజా అనేది ఇలా వస్తుందండి. ఇంకా పుంజు అనేది మనం పుంజు గెలిస్తే పక్క వాళ్ళ పుంజు ఇంకా మనకి ఇస్తారండి, మనీ కూడా ఇస్తారు. అది మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మా మరదలు అయితే వెన్నపూస వేసి నాటుకోడి పుంజు మాంసం కూరండి చక్కగా ఇలాగైతే వండింది. నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, తమ్ముడు పంపించిన నాటుకోడి పుంజు మాంసం కూర వండే విధానాన్ని కూడా మీకు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. అదే మాంసాన్ని చక్కగా స్టోరేజ్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు తీసుకొని వండుకునే విధానాన్ని, అంటే కూర చప్పగా అవ్వకుండా దాన్ని మ్యాగ్నెట్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అలా వేడి కూరని చక్కగా ఉడుకుతున్న ముక్కల్ని తీసుకు అలాగే ఖర్జూర పళ్ళులాగే ఈత పళ్ళు ఎంతమందికి తెలుసండి. ఈత పళ్ళు అనేవి మనకి ఈత చెట్లకు ఉంటాయి కదా, ఆ గెల అయితే తీసుకొని ముగ్గ వేస్తే కనుక ఇలా చక్కగా ఈత పళ్ళు రెడీ అయిపోతాయండి. ఇవి తినేటప్పుడు మనకి ఖర్జూర పండు తిన్నట్టే ఉంటుందండి. నానైతే చెరువు దగ్గర ముగ్గేశారంట, నిన్న మేము వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదండి అక్కడ. ఇక అవైతే కొన్ని తీసుకొచ్చారు. చాలా రోజులైందండి ఇలా ఈత పళ్ళుని తిని. ఇంకా అలాగే మన ఇంటి దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కితే కనుక ఇదిగోండి మా ఊరంతా కూడా ఇలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఊరు చుట్టూ చెరువులు, తర్వాత స్కూలు, శివాలయం అన్నీ కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది. దగ్గరికి ఒక 7-8 ఫ్లోర్లు అయితే ఉంటుందండి దీని హైట్. ఇది వచ్చేసరికి దీని కెపాసిటీ
వచ్చేసి కొత్త నీళ్ళ ట్యాంక్ అండి. ఇది 60,000 లీటర్లు అంటండి. ఇంక ఇది అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు మధ్యలో ఉంటుందండి ఇది. కాబట్టి వాటర్ కూడా చక్కగా ఫోర్స్ అది బాగా వస్తుందని అంటున్నారు. ఇంకా ఎందుకంటే ఊరు చివర ఉన్న నీళ్ళ ట్యాంక్ అయితే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది, రావట్లేదు చాలా మందికి అని చెప్పేసి ఇక్కడ నియర్ బై ఉంటున్న వాళ్ళకి స్పీడ్గా రావడం కోసం ఇప్పుడు ఈ ట్యాంక్ని అయితే కట్టారండి. ఇంక ఇది ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు. ఇక దీనిపైనుంచి మా ఊరంతా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదేనండి ఇంకా మా ఊరి విశేషాల్లో ఇంకొకటి మెయిన్ ఉన్నదండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.